ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే తరువాత సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరీర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్న ఈ బ్యూటీని మరోసారి ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెడుతున్నాయి. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందు కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద్ ఆశలు ఆవిరి చేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవడంతో పూజా కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పూజ పేరే వినిపించలేదు. సడన్ గా బాలీవుడ్ మూవీస్ లో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు జిగేల్ రాణి. ఆ తర్వాత సౌత్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించినా ఆ జోరు ఎక్కువ రోజులు కంటిన్యూ కాలేదు. మరోసారి వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మను కష్టాల్లో పడేశాయి. ఈ టైంలో మరోసారి బాలీవుడ్ మీద చాలా ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డేకు ఆ సినిమా షాకిచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిన హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమాతో ఖచ్చితంగా హిట్ ట్రాక్లోకొస్తానని గట్టిగా నమ్మారు పూజ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అల్ట్రా గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టారు. ఇంత కష్టపడ్డా హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమా థియేట్రికల్ గా నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ ఆశలన్నీ జననాయగన్ మీదే ఉన్నాయి. ఆ సినిమా అయినా సక్సెస్ అయితే తిరిగి ఫామ్లోకి రావచ్చని ఎదురుచూస్తున్నారు. మరి జననాయగన్ అరవింద్ ఆశలు నెరవేరుస్తారా?